ముద్దం సునీత అమ్మగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉండాలని, భారతదేశ సర్వసౌభాగ్యత మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమే పక్షవాతమే లేకుండా నిజాయితీ ప్రమాణం చేస్తున్నాను. వీధుల లైట్లు అండి, వీధి లైట్లు ఉన్నారు చాలా మంది, వీధి లైట్లు వేయడం జరుగుతుంది. అలాగే కొత్తగా గ్రామ ప్రజలు వచ్చారా? మా ఊళ్ళో చెత్త బండి రావట్లేదు, మా ఊళ్ళో డ్రైనేజ్ లేదు, మా ఊళ్ళో కరెంటు లేదు, వాటర్ లేదు అన్నారు. అలాగే మీ ఊరి గ్రామంలో ఒక రోజు రేషన్ బియ్యం ఏర్పాటు చేయాలన్నారు. అది కూడా 100% సక్సెస్ చేస్తామండి. రేషన్ డీలర్తో మాట్లాడి మీకు ఎలాంటి హామీ జరగకుండా చేస్తాము. మీ గ్రామంలోకి వచ్చింది సంపాదించుకోవడానికి కాదండి, దౌర్జన్యం చేసి మోసం చేసి దగా చేయడానికి రాలేదు. మీ పేదల కష్టాలు సుఖాలు పంచుకోవడానికి, గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చామండి. అలాగే ముఖ్యంగా మీకు తెలియజేయగా పాలకుర్తి కాన్స్టిట్యూషన్ అత్యధిక మెజార్టీ గల గ్రామం జీపీ అమ్మపూరు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ పార్టీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుగుతుంది. అధిక మెజార్టీ మనమే అండి. ఇంత కష్టపడ్డారండి మా కోసం, మరీ ధన్యవాదాలు తెలవడం జరుగుతుందండి. అలాగే వృద్ధులండి, వృద్ధుల వితంతులు 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందండి. ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదండి. రోజు 10 మంది వచ్చిపోతారండి మా ఇంటికి. పెన్షన్లు ఎప్పుడు వస్తాయి, పెన్షన్లు ఎప్పుడు వస్తాయి? అధికారం వచ్చి 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడు వస్తాయి? వృద్ధుల వితంతులు ఎలా బతకాలి అని అంటున్నారు. కానీ ఇప్పుడు తీసుకొస్తామండి. సార్ మన ఆధారంలో ఉన్నారు, మనకు అందరూ అండగా నిండగా ఉన్నారు. అలాగే మనకి ఎలాంటి ప్రాబ్లం లేదండి. కానీ ఒక్కటి ముఖ్యంగా తెలియజేయాలండి, తప్పుడు ప్రచారాలు చేయొద్దండి. జనాల మీద కఠినంగా శిక్షించవలసి వస్తుంది. అలాగే అందరూ కలిసి సమానంగా అభివృద్ధి చేద్దాం. గ్రామాన్ని అందరి ముందుకు రండి, సాగండి. అలాగే మరి గ్రామాన్ని ఎలా ఉండాలి, తీర్చిదిద్ది అందరూ